శిష్యునిలో ఉండవలసిన లక్షణాలు, శిష్యునిలో ఉండకూడని లక్షణాలను గూర్చి మన వాక్య ధ్యానం ముందుకెళ్తుంది. ఈరోజు దేవుని వాక్యములో నుండి మనము చదివిన మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనకు ఏలియా అనబడుతున్న వ్యక్తి కనబడుతున్నాడు. ఆయనతో ఉన్న ఎలీషా అనబడుతున్న వ్యక్తి కూడా కనబడుతున్నాడు. ఏలియాను గూర్చి ఒకవేళ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే వర్తమానం పెద్దదైపోయిద్దని చెప్పట్లా. ఏలియా తిష్బీయుడు అనే ప్రాంతానికి చెందినవాడు గనక తిష్బీయుడైన ఏలియా అని ఆయనను గూర్చి రాయబడి ఉంది. ఏలియాను దేవుడు పిలిచి ఆహాబు నొద్దకు వెళ్ళు అనగా అతడు ఆహాబు నొద్దకు వెళ్ళి అనేక విషయాలు ఆహాబుతో మాట్లాడేవాడు. ఆహాబును గద్దించాడు కొన్నిసార్లు, ఆహాబును ఎదిరించాడు కొన్నిసార్లు. ఏలియా కాలములో అనేక రకముల కరువులు ఎదుర్కొంటూ కూడా, శ్రమలు ఎదుర్కొంటూ కూడా ఒకానొక రోజున పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ పర్వతం మీద యెహోవా దేవుడా, బయలుదేవుడా అంటూ ఆడ వేసుకున్న పందెములో ఏలియా గెలిచిన తర్వాత ఏలియాను బెదిరిస్తూ ఆహాబు భార్య అయిన యెజెబెలు ఒక ఉత్తరం రాసింది. ఏలియా, రేపు ఈ వేళకు ఇదిగో నీవు ఈరోజు చంపించిన బయలు ప్రవక్తలు 400 మందిని చంపావు కదా, రేపు ఈ వేళకు నేను నిన్ను చంపించేస్తాను అని చెప్పింది. ఆ మాటకి భయపడి అరణ్యమునకు పారిపోయాడు. బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడై ఏలియా ఏడుస్తూ ఉండగా, బాధపడుతుండగా దేవుడు పరలోకం నుండి తన దూతను పంపించాడు. ఏలియాను దేవుడు అంటున్నాడు, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ నీవు? ఏమి లేదయ్యా, నేను ఇప్పటి వరకు ఇశ్రాయేలీలందరూ కూడా మార్గం తప్పిన, నేను మాత్రం నీ కోసం రోషం కలిగినోడుగా బ్రతుకుతున్నాను. కానీ ఈరోజు ఆ యెజెబెలు నన్ను కూడా చంపాలనుకుంటుంది, కాబట్టి అందుకే నేను ఇట్లా వచ్చేసాను అన్నాడు. లేదు లేదు, నీవు ఇప్పుడే చచ్చిపోతే ఎట్ట ఏలియా? 19వ అధ్యాయంలో మేము ఆ మాటలో చాలా స్పష్టంగా ఉంటాయి. 15వ వచనం 16వ వచనంలో దేవుడు ఏలియాకు ఒక 3 బాధ్యతలు అప్పగించినట్లుగా లేఖనాల్లో చదువుతాం. ఏమి? ఇదిగో మన ఇశ్రాయేలు దేశమును ఆనుకొని ఉన్న దమస్కు ప్రాంతములో సిరియా ప్రాంతమును, ఆ సిరియాను ఏలటానికి ఒక రాజును నీవే అభిషేకించాలన్నాడు దేవుడు. 15వ వచనంలో మాట అతనికి సెలవిచ్చిన దేవనగా అరణ్య మార్గమునకు దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చెయ్యాలి. స్తోత్రం చెప్పగట్టిగా. ఏదేదో ముంచుకొని వచ్చేసింది వ్యవహారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదివిన భాగంలో ఏలియా చచ్చిపోవాలనుకుంటున్నావా? యెజెబెలు చంపిద్దనుకొని అరణ్యానికి వెళ్ళిపోయావా? కృంగిపోతున్నావా? దేవుడు అంటుంది, నాకు ఇట్లా అర్థమవుతుంది. ఏమన్నా తెలుసా? నీవు చావవు, నేను నిన్ను చావనియ్యను. స్తోత్రం చెప్పండి. దావీదు కూడా ఒక కీర్తనలు అంటాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదని అంటాడు. పరిస్థితులను బట్టి చచ్చిపోతానేమని అనుకున్నాడు ఏలియా. ఇదిగో నీవు సిరియా దేశం మీద హజాయేలు అనబడిన అతన్ని రాజుగా అభిషేకించాలి. రెండవది, ఇశ్రాయేలు దేశం మీద నిషి కుమారుడైన యెహో అనబడిన అతనికి నీవు పట్టాభిషేకం చెయ్యాలి. ఇదిగో నువ్వు పోతాను అంటున్నావు కదా ఏలియా, నీవు పోయిన తర్వాత ప్రవక్త పరిచర్య చేయటానికి ఇదిగో షాపాతు కుమారుడైన ఎలీషాను ప్రవక్తగా అభిషేకించాలి. స్తోత్రం చెప్పండి. ఈ 3 పనులు చేసి నువ్వు ఊరకనే చచ్చిపోతావు అనుకోబాకు. నేను నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో అడగ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. చప్పట్లు కొట్టి గట్టిగా. చాలాసార్లు
మన అంతాన్ని గురించిన భయం మనకుంటుంది. కొంతమందికి ఏదన్నా రాకూడని రోగం వచ్చిందనుకో, ఇక అయిపోయిందిరా నా పని అనుకుంటారు. కొంతమందికి ఇంకా రకరకాల సమస్యలు వస్తే ఇంకా ఎందుకు ఈ జీవితం అనుకుంటారు. ఎవడో నిందించాడని వీళ్ళు కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని బిడ్డలారా, నేను దేవుని నామం పేరట మీకు జ్ఞాపకం చేస్తున్న మాట, భూమి మీదకు వచ్చిన ప్రతి మనుషుడు దేవుని ఉద్దేశం నెరవేర్చడానికే వచ్చాడు. లేకపోతే అసలు ఈ పుడతం ఏంది, ఆ పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏంది, నానా రకాల తిప్పలు పడటం ఏంది, పిల్లల్ని గంటం ఏంది, వాళ్ళ ముడ్లు మూతులు గడగటం ఏంది, చచ్చిపోవటం ఏంది, అసలు ఇదంతా ఈ గోలంతా ఏంది? దీని వెనక చెప్పండి, మన ఉద్దేశాలు కాదు కానీ మనల్ని పుట్టించిన దేవుని ఉద్దేశాలు ఉంటాయి. చప్పట్లు కొట్టి గట్టిగా కదా, ఆయన ఉద్దేశం ఉంది. తిన్నామా, నిద్రపోయామా, లేచామా, డబ్బులు సంపాదించామా, వడ్డీలకు ఇచ్చామా, నోటులు రాసామా, ఇది కాదు జీవితం. దేవుడు మన ప్రతి జీవితం వెనక ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నెరవేర్చకుండా కనుక మళ్ళీ చచ్చిపోయి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన నిన్ను అడిగే, దౌర్జన్యంగా అడిగే మాట, రేయ్ భూమి మీదకు పంపాను, ఏం చేసి వచ్చావు? చిన్నోడా ఏం చేసావు భూమి మీద? అశోకు భూమి మీద ఏం చేసావు? ఆదివారం ప్రభువా అంటే సరిపోదు. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి ఒక పాఠం. ఏలియా, నువ్వు చచ్చిపోకూడదయ్యా. దీని వెనక ఇదిగో నువ్వు ఈ పనులన్నీ చేసి, సంతోషం అక్కాయ్, ఈ పనులన్నీ చేసి ఒక ప్రత్యేకంగా ఇదిగో నా దగ్గరికి రావటానికి రెడీగా ఉండమన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఆయన దమస్కునకు వెళ్ళి సిరియా మీద రాజుగా ఉండటానికి అజేయాలను అభిషేకించాడు. నిషి కుమారుడు యెహో అనబడిన అతన్ని అభిషేకించాడు. తర్వాత ఇప్పుడు మనం చెబుతున్న భాగంలో చదువుకున్న ఈ మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19, 20 వచనాలు. 20వ వచనం చదువుదాం చూడండి. 19 చదువమ్మా. ఏలియా అచ్చటి నుంచి పోయి ఆ ముందు అందరికి అభిషేకాలు చేసుకుంటా రాజుగా ప్రత్యేకించినాయి. నువ్వు దేవుని సేవ చేయాలి, రాజుగా ఉండాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అంటూ ఈయన షాపాతు కుమారుడైన ఎలీషా పొలములో ఉండి అరక దున్నుతుంటే 11 అరకలు ముందెళ్తుంటే 12వ అరక తాను తోలుచు దున్నుచు ఉండగా ఈయనంట ఎలీషాను చారబోయి దుప్పట తీసి ఆయన మీద వేసాడంట. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినాలి. మీరు నాకు సహకరిస్తే ఖచ్చితంగా 3 పంపించేస్తా, లేదంటే మరి 1 గంటకల్లా వెళ్ళిపోదురు, మీ ఇష్టం, ఏం చేసుకుంటారో చూడండి. ఏలియాను గూర్చి క్లుప్తంగా మనం కొన్ని విషయాలతో, తిష్బీడని దేవుని చేత పిలువబడ్డాడు, ఆహాబు దగ్గరికి వెళ్ళాడు, ఏం చెప్పాలో చెప్పాడు. ఆయన అగ్గిని దిగిరమ్మంటే దిగొచ్చేది, ఏదైనా ఆగు అంటే ఆగిపోయేది. ఏలియా నోట నుండి వాడుకగా ఒక మాట వచ్చేది, అది నిజమే. ఏంటో తెలుసా? నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో తెలుసా? ఆ జీవము కలిగిన దేవుని మాట ప్రకారంగా, నేను చెప్పే మాట ప్రకారంగా మంచైనా వర్షమైనా పడమంటే పడిద్ది, లేకపోతే పడదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏలియా సేవ ఒక ప్రత్యేకమైన సేవ. ఏలియా సేవా దినములలో ఏలియా ఇప్పుడు షాపాతు కుమారుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు కదా. ఎలీషాను గురించి ఒక 4 లేక ఒక 5 విషయాలు టకటక చెబుతాను. రాసుకుంటే రాసుకోండి, లేకపోతే ఆ జోయలు గడి తెరిచినట్టు నోరు తెరవండి. ఇక అంతకంటే నేనేం చేయలేను. జాగ్రత్తగా వినాలి. వింటున్నారా? కింద ఏం చూస్తారు మీకు? ఆ పోయినోడు ఏమైనా వస్తున్నాడు, ఇందాడికి ఏమైనా దెయ్యం అయ్యి. అమ్మలారా, నాకు వెళ్ళి చూడండి, పెద్దోళ్ళు, మరి ముఖ్యంగా మీ పెద్దోళ్ళకి చెబుతున్నా. సరే, ఈ పిల్లలంటే రాసుకోవటమో ఏదో ఒకటి చేస్తున్నారు, కుర్ర పిల్లలు. ముసలోళ్ళు మీరే దృష్టి పెట్టాలి. ఈ ఎలీషాని గురించి రాయబడిన మాట, అతడంట షాపాతు కుమారుడు అని రాశాడు. చెప్పండి, వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? షాపాతు. చెప్పు నాయన, చెప్పాలి. చెప్పిందా కొద్దిలేదు చెప్పా.
శారమ్మ కుమారుడా కదా, షాపాతు కుమారుడు. వాళ్ళ తండ్రి షాపాతు అని రాశాడు. ఇదే లేఖనాల్లో 19వ అధ్యాయంలో 16వ వచనం మనం చదువుతాం. వాళ్ళ ఊరు పేరు రాశారు చూడండి, అక్కడ చదువమ్మా. చెయ్యి. అబెల్ మహోరా ఊరివాడగు అని రాశాడు. చెప్పండి, వాళ్ళ ఊరు పేరు అక్కడ రాశాడా? అంటే వీళ్ళు షాపాతు కుమారుడు, అబెల్ మహోరు అనబడిన ఊరికి సంబంధించిన వాడు అని రాశాడు. 19వ అధ్యాయంలో 11 అరకలు దున్నుతుంటే 12వ అరక తాను కూడా తోలుతున్నాడు. అంటే ఈయన కష్టపడి పనిచేసే వాడు. చెప్పట్లా మీరెవరు అక్క, ఇది మాకేంది టికెట్ తీసుకుంటున్నాం ఏంది? ఏం పని చేస్తాడు చెప్పండి? ఏం పని? కొంతమంది ఊరకుండి మాటలు చెప్పి అసలు నేను ఎంత కష్టపడ్డాను ఈరోజు తెలుసా అంటాడు. ఏం కష్టపడ్డావు? వాళ్ళు ఏం పని చేయరు, మాట్లాడటంలో కష్టపడ్డారు అంతే. ఇతను అరక దున్నుతున్నాడంట. సరే, అరక దున్నుతున్నాడంటే ఏదో కూలి పనికి వెళ్ళినోడు కాదు, 12 అరకలు కలిగిన ఒక యజమానుడు. ఈయన గూర్చి కొందరు చరిత్రకారులు చెప్పింది ఏంటో తెలుసా? ఈయన గొప్ప స్థితిమంతుడు అన్నారు. ఏమంతుడు? స్థితిమంతుడు అన్నారు ఆయన్ని. అంటే కనీసం ఈయనకి 360 ఎకరాలన్న పొలం ఉంటుంది అని అంచనా వేశారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఊరు నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు. దేవుని వాక్య ప్రకారంగానే మనం తెలుసుకోవాలి. ఒక గొప్ప స్థితిమంతుడుగా ఈయన మనం చూస్తున్నాం. ఈయన ఆ కాలములో ఉన్న, ఇప్పుడు తెలంగాణలో ఉంటుంది అన్నమాట ఈ భాష. ఏంటి? భూస్వామి అంటారు. ఇక్కడ ఎక్కువ భూమి కలిగిన వాళ్ళని ఏ స్వామి అంట? ఎక్కువ భూమి కలిగినోడు. ఆ ప్రాంతంలో కష్టపడుతున్నాడు, భూమి కలిగి ఉన్నాడు, ఆస్తిపరుడు, స్థితిమంతుడు, ఒక మంచి ఊరుకు సంబంధించినోడు, షాపాతు కుమారుడు. ఎన్ని వివరాలు ఈయన దగ్గర మనకు కనపడుతుంటే, ఇప్పుడు ఏలియా ఆ పొలంలోకి వెళ్ళి దుప్పటి తన మీద వేసాడంట. వెంటనే 20వ వచనం మనం చదువుతున్నాం చూడండి, అక్కడ రాయబడిన 20వ వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంబడి పరిగెత్తుకొని వచ్చి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడుగగా. ఏమడుగుతున్నాడు? అందరు చెప్పండి ఈ మాట. ఎవరిని అడుగుతున్నారు సెలవు? ఏలియాను, ఎలీషా అడుగుతున్నాడు. ఒక మాట చెప్పాలంటే అసలు ఏలియాను గురించిన వివరాలు, ఆయనకి ఇంత పొలం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉండారు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అన్న వివరణ అంతగా లేదు బైబిల్లో. అంటే ఏలియా అంతకుముందు తెలిసినోడా, పరిచయం ఉన్నోడా, లేకపోతే ఈయనతో పాటు అరకు దున్నినోడా? కాదు. కానీ ఇప్పుడు ఏలియా రాగానే ఎలీషా గుర్తుపట్టాడు, ఈయన దైవజనుడు, దేవుని చేత రోషం కలిగిన ప్రవక్త. ఏ ప్రవక్త? ప్రవక్తలు చాలామంది ఉన్నారు బైబిల్లో. చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఈయన రోషము కలిగిన ప్రవక్త గుర్తించాడు. దుప్పటి వేసిన వెంటనే ఏలియా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేటప్పుడు అంటే ఎడ్లను విడిచేశాడంట. అయ్యా నాకు సెలవియవా అని అడుగుతున్నాడు. నేను అప్పుడప్పుడు ఈ ఊరు వచ్చిన తర్వాత మరీ గమనించిన ఒక సంగతి ఏంటంటే, మాట్లాడుతా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. చర్చి దగ్గరికి వస్తారు కదా, మాట్లాడుతూ ఉంటారు. అన్నా అదన్నా, రాత్రి అదన్నా, ఈ కళ వచ్చిందన్నా, ఈ తగాద అయిందన్నా, మా ఆయనన్నా నోట్ రాశాడు, అప్పు చేశాడు, అన్నీ మాట్లాడుతా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు. ఏంది అక్క, ఏది ఇప్పుడు దాకా ఉంది, ఇప్పుడు దాకా మాట్లాడింది ఏంటి, వెళ్ళిందా అనాలి నేను. వెళ్ళింది కదయ్యా, ఏం అడగకుండా వెళ్ళింది చెప్పండి. మీకు అర్థమైంది? చెవట్ల చెవితో మళ్ళీ నా మీదకి వచ్చే సీటీ అనుకుంటున్నారా? ఏం అడగకుండా. ఎలీషా ఏలియా దగ్గర సెలవు అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈయన దైవజనుడు, ఈయన రోషం కలిగిన ప్రవక్త, ఈయన దేవుని చేత ఎంపిక చేయబడిన వాడు అన్న సంగతి ఎలీషాకు తెలుసు కనుక స్తోత్రం చెప్పండి.
మీలో చాలామందికి తెలియంది ఏంటంటే మీకు చెబుతాను, జాగ్రత్తగా ఒక మాట మీరు వినాలి. రోజున దేవుని సేవకులు ఏసన్న గారు పక్కన వాళ్ళని కొంచెం మేలుకొల్పండి అమ్మా, కొంచెం సంతోషం అమ్మ, కింద కూర్చో, లేకపోతే కుర్చీ అత్తాడు కూర్చో, ఇబ్బందిగా ఉంటే అందరికంటే ముందు వచ్చింది కూర్చో, ఇబ్బంది ఏముంది, చక్కగా కూర్చొని వాక్యం విను. ఈ ఎత్తుకెళ్ళి మీ బజార్ వాళ్ళు అందరికీ చెప్పాలి. ఓకే. ఏసన్న గారు ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మేడపిలో ఉన్నాను కదా, నర్సరాపేటలో ఎవరైనా ఒక దైవజనుడు ఉన్నాడు అనుకో, నేను విజయవాడ వెళ్తున్నా. ఎటు నుంచి వెళ్ళాలి నేను? విజయవాడ కదా, ఈ రోడ్డులోనే వెళ్ళాలి, ఆ మార్గంలో. ఆ నర్సరాపేటలో ఉండే ఒక దైవజనుడికి ఏసన్న గారు ఫోన్ చేసి లేకపోతే కబురు పెట్టాడంట, బాయ్ నేను విజయవాడ మీటింగ్కి వెళ్తున్నాను, ఆ మీటింగ్ మనమే పెడుతుంది. ఆ మీటింగ్లో అక్కడంట రాత్రి జరిగిన మీటింగ్లో యాంప్లిఫైర్ చెడిపోయిందంట. ఆ యాంప్లిఫైరు మరి ఎక్కడ చూసినా కూడా రిపేర్ అవ్వదంట. నీ దగ్గర ఉంది కదా? ఉందయ్యా, అది తీసుకొని పలానా చెట్టు దగ్గర ఉండు, ఈరోజు సాయంకాలం నేను మీటింగ్కి వస్తున్నాను, ఆ దారిన నిన్ను కారులో ఎక్కించుకొని వెళ్తానని చెప్పాడంట. ఎవరు? మొత్తం ఆ పాస్టర్మే చెబుతుంది, మీరే చెప్పుకోండి అన్నట్టుగా ఉంది. చెప్పండి ఏసమ్మా, చెప్పండి అక్కలారా. ఉపవాసం ఉంది రాత్రి కదా, ఇప్పుడు ఏమైంది? తిన్నారు కదా, కూర వండారా? ఏడి చేసుకొని తినొచ్చు, మధ్యాహ్నం వెళ్ళాక ఇబ్బంది ఏమీ లేదు. మా తమ్ముడు ఉన్నాడు, ఆయన ఫోన్ కొన్నాడు, నేను పార్టీ ఇప్పితే మీరు గట్టిగా చెప్పండి. సరే వినండి, స్తోత్రం చెప్పండి. ఏసన్న గారు చెప్పిన మాట, ఫలానా చెట్టు దగ్గరే ఉండు, సాయంకాలం నేను వస్తున్నాను అన్నాడు. ఈయన ఆ రోజంతా వెళ్ళలేదంట ఏసన్న గారు. ఏసన్న గారు ఏ టయానికి ఉండమన్నాడు, ఆయన యాంప్లిఫైర్ తీసుకొచ్చి ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడంట. ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి ఏసన్న గారు రాల, ఆడే కూర్చొని ఉన్నాడంట దైవజనుడు. కూర్చొని మీరు నమ్ముతారో లేదో, ఎప్పుడు వస్తాడో తెలీదు. ఒకవేళ అట పాస్కి వెళ్తే ఈలోపు ఏసన్న గారు వచ్చి, రేయ్ నీకు చెప్పింది ఏదైనా పనికి మాలినోడా, ఆడుండమన్నాక చెట్టు కాడ ఉండలేదే అంటాడేమో అని ఆ చెట్టు దగ్గరే ఉన్నాడంట. ఆ రోజంతా ఉన్నాడంట, రాత్రి ఆ చెట్టు దగ్గరే పండుకున్నాడంట దైవజనుడు. ఏసన్న గారు మరుసటి రోజు సాయంకాలం 4 నేను నిన్న చెప్పాను కదా ఫలానా అతనికి పాపం ఏముంటాడులే అనుకుంటా, నర్సరాపేట అంటే నర్సరాపేటలో జరిగింది కాదు చెప్తున్నా, అట్ట మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా. వెళ్తా ఎందుకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినాక కొంచెం వస్తూ ఉండంగా అనుకున్నాడంట, వాడిని ఉండమన్నా కానీ నిన్న సాయంత్రం సంగతి కాదు ఇది, వాడు ఉండాడో లేదో అనుకుంటా. ఆ డ్రైవర్తో అన్నాడంట, రేపు రాత్రి పలానోడిని ఉండమన్నాను కదా నేను సాయంకాలం, వాడు ఏముండి ఉంటాడోలే, అయినా చెట్టుకెళ్ళి చూడంటే, మీరు నమ్మండి, తెల్ల బట్టలు వేసుకొని వచ్చిన దైవజనుడు ఆ రోడ్డును పోతున్న బళ్ళు, అదుమ్ము ఈ దుమ్ము అన్నీ లేచి రాత్రి ఆ మురికిలోనే ఆడే పండుకొని, మురికి గుడ్డలతో ఒక మనిషి ఆడే యాంపులు బయలు పెట్టుకొని కూర్చున్నాడంట. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఈ సంగతి ఏసన్న గారు చూసి కారులో నుంచి పరుగును వెళ్ళి ఆ చెట్టు దగ్గర కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నిన్నటి నుంచి ఏడే ఉండవా నువ్వు అంటే, అవునన్నయ్య ఏడే ఉండాను. ఏమి నేను రాలేదు కదా, ఇంటికి పోవచ్చు కదంటే, నువ్వు సెలవు ఇయ్యలేదు కదా అన్నాడంట. స్తోత్రం చెప్పండి. నువ్వు సెలవు ఇయ్యలేదు కదా అన్నయ్య, రమ్మన్నవే కానీ నేను రాకపోతే వెళ్ళమనలేదు కదా అన్నాడంట. దైవజనుడు గట్టిగా కౌగిలించుకొని, దేవుడు నిన్ను దీవించకపోతే అప్పుడు అడుగు అన్నాడంట. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. చూడు, ఒకవేళ నేను ఉండకపోవచ్చు, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పాడంట. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, దేవుని సేవకుడు విలువ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చర్చికి వస్తారు, మళ్ళీ
దేవుని సన్నిధిలోనే ఉంటారు, విలువ ఉండదు. ఏలియా ఎంతటి గొప్పోడో ఎలీషాకు అర్థమైంది కనుక, దైవజనుడా నీ సెలవు అయితే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తానయ్యా, నిన్ను వెంబడిస్తాను అన్నాడు. ఓకే వెళ్ళరా, నా వలన నీకు ఏమి నిర్బంధం లేదు అన్నాడు. మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి, అన్నేం గుర్తుపెట్టుకోవద్దులే. మొదటి మాట, దైవజనుడా నీ సెలవైతే. ఈ మాట నీ జీవితంలో నిత్యము గుండెల్లో దాచుకోవలసిన మాట. ఎందుకో తెలుసా, నిన్ను నడిపించటానికి దేవుడు ఒక కాపర్ను పెట్టినప్పుడు ఎలీషా శిష్యులు ఏమన్నారు తెలుసా? పైన వారమే కదా చదువుకున్నాం, బుధవారం. ఏమన్నారు? మేము యోర్దానుకు పోయి తలోక మాను తీసుకురావాలనుకుంటున్నాం, నువ్వు కూడా రా అన్నారా అనలేదా? చూడండి అన్నమాట, 6వ అధ్యాయము. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము. 2వ రాజులు 6వ అధ్యాయం ప్రారంభం. తీయండి 12, 3 చెప్పింది టైం అమ్మా, 3 చెప్పింది, తీయండి. 2వ రాజుల గ్రంథం లేదా బైబిల్లో? చదువు ప్రారంభం వచ్చును, 6 ప్రారంభం. చదవండి అమ్మ గట్టిగా. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉంది. ఏందంట ఇప్పుడు ఎలీషా అట్ట అన్నాడా? వీళ్ళన్నట్టుగా అన్నాడా నడమంతరంగా? నీ యొద్ద మాకున్న స్థలము ఇరుగ్గా ఉంది, నీ సెలవైతే అంటున్నారు. కానీ ఆయన అంటలేదు, దైవజనుడా నేను వెంబడించటానికి నీకు నాకు దేవునికి నాకు మధ్యలో ఒక భయంకరమైన ఆటంకం ఉంది, నీ సెలవైతే అన్నాడు. 2వది రండి, ఆ భాగంలోనే, ఆ అధ్యాయం 19వ అధ్యాయంలోనే మనం ఆ భాగాన్ని చదువుదాం. 21వ వచనం. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుత్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెబుతాను, మీరు రాసుకోండి, ఇట్లా రాసుకోండి. ఏలియా దగ్గర సెలవడిగి వెళ్ళి అతను చేసిన పని ఏంటో తెలుసా? ఏటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టేశాడు. ఏటిని నరకాలో వాటిని నరకటం అంటే వెళ్ళి కోపం ఉండే వాళ్ళందరూ నరికాడని కాదు అర్థం. ఎడ్లను నరికి పోగులు పెట్టి మాంసం చేసి అట్లన్నమాట మనం అర్థం చేసుకోవాలి. అతడు ఆ అరక సామాను ఉంటే చూసారా, వాటన్నిటిని కూడా ముక్కలు చేసి పొయ్యిలో పెట్టి వధించిన ఎద్దుల మాంసాన్ని కూరొండి తల్లిదండ్రుల దగ్గర ముద్దు పెట్టుకొని గ్రామస్తులందరికీ విందు చేసి, ఇదిగో నేను దేవుని సేవ కొరకు వెళ్తున్నాను, యెహోవాకు ప్రవక్తగా ఉండాలని వెళ్తున్నాను, దైవజనుడైన ఏలియాతో వెళ్తున్నాను, ఆయనకు ఉపచారం చేయటానికి వెళ్తున్నాను, నేను ఇక మీదట ఏలియాను వెంబడించబోతున్నాను అంటే ఆ ఊరిలో ఎవరైనా ఎలీషా దగ్గరికి వచ్చి కనీసం వాళ్ళ తల్లిదండ్రులైనా దండేసి దండం పెట్టుంటారంటారా? చెప్పాలి. ఎందుకు? ఎడ్లను విడిస్తేవి, అరక సామాను నరికెత్తివి, తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుంటువి, వాళ్ళ దగ్గర కూడా సెలవు అడిగావు, అమ్మా నేను సేవకి వెళ్తున్నాను అంటివి, ఉన్న పొలము వద్దంటివి, ఏది నాకొద్దు అంటివి. నేను ఇప్పుడు ఏలియా వెంబడి వెళ్తున్నాను అన్నావు, ఇంత పొలం పోతే అంతకంటే డబుల్ ఏమన్నాడు ఉందా? ఆడ చిల్లిగవ్వ కూడా లేదు. ఆయన ఏమన్నా పెద్ద ఉండవాడా? ఎప్పుడు చూసినా ఆ పైన ఒక దుప్పటి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. నేను అంటున్నాను, ఈయన రెండో పని ఏం చేశాడో తెలుసా? ఏలియాకు ఉపచారము చేశాను. చెప్పండి. ఉపచారం అంటే మన భాషలో ఏంది? అసలు ఈ మాట ఏందా అని నేను చెప్పి నా దగ్గర ఒక పుస్తకం ఉంటే అందులో ఎతికితే ఎలీషా అంట ఏలియాకు
అన్ని విషయాలలో సహాయకుడుగా ఉన్నాడంట. అన్ని విషయాల్లో సహాయకుడుగా ఉన్నాడంట. ఉపచారము చేయుట, అయ్యా కొంచెం నా కాలు నొప్పిగా ఉందిరా, ఏం పర్లేదు అది డిబెట్ ఒత్తుతా, నేను కొంచెం వాడి దాకా వెళ్ళి రావాలిరా, పని మిగిలిపోయింది, నేను వెళ్ళొస్తా, ఏం పర్వాలేదు. ఏది చెయ్యాలన్నా ఏది అవ్వాలన్నా ఎలీషా అంట ఏలియాకు సహాయంగానే ఉన్నాడంట. ఉపచారము చేస్తున్నాడు. ఎప్పుడు ఉపచారం చేస్తున్నాడు? ఎడ్లను తీసేసుకున్నాడు, అరకలు తీసేసుకున్నాడు, పొలము తీసేసుకున్నాడు, తల్లిదండ్రులను ముద్దు పెట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? చరిత్రకారులు ఏం చెబుతున్నారంటే, యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు యోహోనును పిలిచి, యోహోను ఇదిగో నీ తల్లి, ఇక నుండి తల్లి బాధ్యతలు నువ్వే చూసుకో. ఆ కొద్ది సమయంలోనంట ఎలీషా దగ్గర నమ్మకమైన వాళ్ళు అంతకుముందు ఉండారు కదా, వాళ్ళని పిలిచి, రేయ్ నేను ఇంటికి వారసు, నా తల్లిదండ్రులకు నేను కుమారుండి, నా పొలం ఎంతో తెలుసా నీకు? తెలుసురా, 300 ఎకరాల పైనే ఉంది. మా తల్లిదండ్రులు చచ్చిపోయే వరకు నేను చూసుకునే దానికంటే బాగా చూసుకొని నాకు రావలసిన ఆస్తి అంతా నువ్వే తీసుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసయ్యను నమ్ముకుంటే ఏం కోరుకుంటాం చెప్పండి? ఏం కోరుకుంటాం? అప్పులన్నీ పోయి కనీసం 1 ఎకరం అన్న పొలం సొంతది ఉండకపోతే అట్ట, ఆ పాత మిద్ది బడగొట్టి మంచి ఇల్లు కట్టుకుందాం, నాకంటే ఒక స్థితిని కోరుకుందాం అనుకోవటంలో తప్పు లేదు. కానీ నిజంగా దేవుని కొరకు బ్రతకాలన్న వాళ్ళు అయ్యేం చూడాల. నీకేం కలిసి వస్తేనేమో అబ్బా అసలు యేసయ్య సూపర్ అంటాం. ఏదన్నా కనీసం ఒక దూడ పిల్ల దున్నపోతు చచ్చిపోయింది అనుకో, యేసయ్య సూపరా? యేసయ్య సూపర్ కాదు, ఏరియా కూడా కాదు. అప్పుడే మంచోడు అవుతాడు యేసయ్య, అప్పుడే చెడ్డోడు అవుతాడు. కోడి గుడ్డు పెట్టకపోతే యేసయ్య మంచోడు కాదు అంటుందంట ఒక పెద్ద సంతోషమ్మా. కోడి గుడ్డుకు వచ్చిందంట తేడా. అక్క వినాలక్క సంతోషమ్మ, నువ్వే తేడా పడతాడు. ఇబ్బందిగా ఉంటే చెప్పు. దేవుని వాక్యములో ఎలీషా దేవుని సేవకుడైన ఏలియాను వెంబడించడానికి లేకపోతే ఉపచారం చేయటానికి ఉన్నవన్నీ చెప్పండి ఏం చేశాడంట? నేను ఎన్ని రోజులు ఈ వాక్యాన్ని సిద్ధపడుతూ ఇదే అనుకుంటున్నా, ఏటిని విడిచిపెట్టాలో అటు విడిచిపెట్టేయాలి, ఏటిని నరికేయాలో అటు నరికేయాలి, ఏ బంధకాలు తెంపాలో తెంపుకోవాలి, ఏ బంధాలు మనకొద్దో వాటిని వదిలేసుకోవాలి. ఇది పాపం, ఇది నా ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసిద్ది అనుకుంటే దాన్ని వదిలేసుకోవాలి. ఈ చర్చిలోనే కూర్చోంటాడు, ఆడెవడో ఫోన్ చేస్తాడు, ఎరా ఇంక అవ్వలేదా ప్రార్థన? అవుతుందంటరా, ఏంది ఈరోజు అన్న రోజు ముగిచ్చేదానికంటే ఒక అరగంట ఎక్కువ చదువుతున్నాడు, మూమెంట్ పెరిగినట్టుంది అంటాడు ఇడు ఫోన్లో మెల్లిగా వంగి. నేను అనుకుంటాడు ఏదో రిఫరెన్స్లు కొంచెం గట్టిగా చూస్తున్నాడు అనుకుంటాడు, వంగి ఇంక అవ్వలేదు వస్తున్నా ఉండా అంటాడు. బంధాలు తెగలే ఇంకా లోకంలో. ఎడేమో దేవదూతే, ఎడేమో పరిశుద్ధుడే, ఎడేమో 2 చేతులు ఎత్తి ఆరాధన చేసేవాడే, బయటికి వెళ్ళిన తర్వాత ఆ చేతుల్లో ఉండకూడని పాపిష్టి అన్నీ ఉంటాయి. ఈ నోటితోనే ప్రభు పరిశుద్ధుడు, ఆ నోటితోనే బయటికి వెళ్తే భయంకరమైన బూతులు. దేవుని బిడ్డలుగా మనం ఏటిని వదలాలో, ఏటిని నరకాలో, ఏటిని తెంపాలో తెంపినప్పుడు మాత్రమే మనం కూడా ఎలీషా లాంటి శిష్యులం అవుతాము. ఈ వాక్యానికి మీరు ఏం పేరు పెట్టుకోవాలని చివరిలో నేను చెబుతాను, ఆ పేరే రాసుకుందరు, బాగుంటుంది. ఇప్పుడు ఏలియా జీవితం మనం విన్నాం, ఎలీషా జీవితంలో జరుగుతుందో కూడా విన్నాం. ఒకటి, ఏలియా సెలవు అడిగాడంట ఎలీషా. రెండవది చెప్పండి, వెళ్ళి అరకలను ఎడ్లను అన్నిటినీ గుత్తునోగల చేత వంట చేసి ప్రజలకు పెట్టి ఏం చేశాడంట? ఏలియా యొద్దకు వెళ్ళి ఆయన వెంబడించి ఆయనకు ఉపచారము చేయుచుండెను. నేను నిన్న ఒకసారి ఈ పదం రాద్దామని రాస్తా, ఉపచారము చేశాను అని రాసుకున్నా. ఉపచారం చేశాడా చేయుచుండెనా? చదవండి అన్నమాట. ఉపచారము చేయుచుండెను అంటే చేశాను అంటే అర్థం ఏంటో తెలుసా? చేశాడు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? ఉపచారం చేస్తున్నాడు. నాకు తెలిసి బాపట్లలో
బాపయ్య అని ఒక సహోదరుడు ఉంటాడు. నాయుడు కుటుంబంలో నుండి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడు అంగీకరించి మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తాడు. నాకులాగా ఆ అబ్బాయి కూడా ఇద్దరు పిల్లలు. వాళ్ళమ్మ ఆ పిల్లోడిని, ఆ అమ్మాయి మారు మనసు పొందల, దేవుణ్ణి నమ్మల. అరాకొర ఆర్సీఎం చర్చికి వెళ్తారు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళు. ఈ అమ్మాయి ఎప్పుడో బుద్ధి పుడితే వెళ్ళిద్ది. ఆడ సంబంధించిన ఆ మంత్రాలు ఏమి ఈ పిల్లకి రావు. వస్తాయా? ఆ ఆర్సీఎం చర్చి మంత్రాలు వస్తాయా? అవేమో రావు. అర్థం కాక ఆ పుట్టింటికి వెళ్ళినప్పుడు అట్టుంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు నమ్మకమైన విశ్వాసిగా తయారు చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. చాలాసార్లు పంచాయతీలు, చాలాసార్లు పెద్దలు అలిగెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళి పెద్దలు తీసుకొస్తారు. మళ్ళీ అలిగెళ్ళిపోయింది, మళ్ళీ పెద్దలు తీసుకొస్తారు. ఆ అబ్బాయి పొదుపు చేసే రకం. పొద్దున్నే అన్నం తిని మార్కెట్కి వెళ్ళాలనుకుంటాడు. ఈ అమ్మాయి నేను టిఫిన్ చెయ్యాల్సింది అంటది. ఆ అమ్మాయి టిఫిన్ చేస్తుంది, ఆ అబ్బాయి సద్దన్నం తింటాడు. ఆ అమ్మాయి టీ తాగిద్ది. టీ పొడి, పాలు, దానికి సంబంధించిన అన్నీ ఆ అమ్మాయి వరకు తెచ్చిస్తాడు. నేను టీ తాగాల్సిందే అంటది. ఆ అమ్మాయి బీపీటీ బియ్యం తింటే మనోడేమో రేషన్ బియ్యం తింటాడు. అంతే, తగ్గేదే లేదు. ఈ పిల్ల ఇప్పుడు కాదు డైలాగ్, అది ఎప్పుడో డైలాగ్ చెప్పింది ఆ పిల్ల. స్తోత్రం చెప్పండి. అట్లుండేది. మేము ఇంటికి వెళ్తే బాగానే ఉంటుంది, అందరూ వచ్చినప్పుడు బాగానే ఉంటాం, వాళ్ళు వెళ్ళిపోయినాక ఎందుకమ్మా అట తయారవుతావు అంటాడు ఆయన. మొత్తం మీద ఏమైందో అద్భుతం తెలియదు. ఆ ఇళ్ళ పక్కన, అది ఇక్కడ బాపట్ల గొల్లపల్లిలో ఉంటారు వాళ్ళు. పక్కనే గొల్లపల్లి సుందరరావు పాస్టర్ గారు వాళ్ళ చర్చి పక్కన గొల్లపల్లి ఉంది. ఆ పక్కనే వాళ్ళ ఇల్లు. మరి అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు కనుక మరి ఎట్లా అలవాటు అయిందో సుందరరావు పాస్టర్ గారు వాళ్ళ చర్చికి వెళ్ళటం అలవాటు అయింది. ఆ అమ్మాయి వాక్యం వినగా ఆ అమ్మాయి పూర్తిగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినా కూర్చొని ఉంటుంది. ప్రార్థన అయిపోగానే వచ్చి అన్నయ్య బాగుండరా, పిల్లలు బాగుండరా, అమ్మాయి బాగుందా అన్నీ అడుగుతుంది. అన్నయ్య మేము కూడా ప్రార్థన చేస్తున్నామని మీ పరిచర్య కోసం అంటది. ఇప్పుడు వాళ్ళ భర్తను కనుక మనం అడిగామనుకో, ఆ అమ్మాయి మారింది. ఆదివారం, బుధవారం, శుక్రవారం ప్రార్థనకి వెళ్తుంది. నేనే కొన్నిసార్లు మార్కెట్లో పడి ఆదివారం కూడా ప్రార్థనకి వెళ్తలేదు అంటాడు. ఒక నమ్మకమైన విశ్వాసిగా ఆ అమ్మాయి మారటమే కాకుండా ఆదివారం పొద్దున్నే ఆ పిల్లలతో ఏం చెప్పిందో తెలుసా? రేయ్, పెందలడి రెడీ అయ్యి చర్చి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా పరిచర్య ఉంటే చెయ్యండి అని చెప్పిద్ది. ఏం చెప్పిద్దమ్మా సుగుడమ్మా? ఏం చెప్పిద్ది? వాళ్ళేం బుడ్డ పిల్లలు కాదు, ఇంచుమించుగా మా పిల్లల వయసు ఉన్న పిల్లలే కాదు, కొంచెం చిన్నోళ్ళేం. నేను ఎప్పుడు వెళ్ళినా ఆ పిల్లలు ఆ సాపలు వేయటమో, ఓడవటమో, లేకపోతే ఆ కుర్చీలు వేయటమో, ఏదో ఒక ఆ బాక్సులు పెట్టడమో, ఆ పనిలో ఇద్దరు పిల్లలను చూసి నేను అనుకున్న రాగలిగిన తరాల్లో వీళ్ళని దేవుడు ఎలీషాలుగా దీవించడా? చెప్పండి, దీవించడా? దీవిస్తాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏలియా లాంటి దైవజనుడి దగ్గర ఉపచారం చేస్తున్నారు. ఆ తల్లి నేర్పుతుంది. ఏడో కొంతమంది నడమంతరపు తల్లులు ఉన్నారు, మన సంఘంలో కూడా ఉన్నారు, బయట కూడా ఉన్నారు. వాళ్ళు మిగతా రోజుల్లో పెందలాడే లేపి రెడీ చేసి టై కట్టి బూటేసి ఆడు ఏడ్చినా కూడా బస్సు ఎక్కించడానికి స్కూల్ బస్సు దగ్గర రెడీగా ఉంటారు. అమ్మ నాకు కడుపులో నొప్పి వస్తుంది అంటాడు. రేయ్, పేగులు వచ్చి కింద పడినా కూడా నువ్వు వెళ్ళాల్సిందే స్కూల్కి అంటారు. ఆదివారం మాత్రం పండుకొని బిజ్జా పండుకమ్మా, సండే స్కూల్ ఉండదు వాళ్ళకి. సిగ్గుపడాలి తల్లులారా, మీకు దేవుడు పిల్లల్ని ఇచ్చినందుకు. నేను అంటున్నాను, ఆయన కూడా అనుకుంటాడు అనవసరంగా ఇచ్చాను వీళ్ళకి పిల్లల్ని. వాళ్ళకి పిల్లలు లేక పూజలు, పునస్కారాలు, గుడులు, గోపురాలు చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళకి ఏమీ లేకుండా అనవసరంగా ఇచ్చే పిల్లలు ఒక 10 సంవత్సరాలు ఆగితే ఏడ్చినప్పుడు ఇస్తే బాగుండేదేమో అనుకుంటున్నాడు. ఏందమ్మా సండే స్కూల్కి పిల్లలు రాలేదు?
అదేనంటే ఆదివారం కదా, అమ్మాయి లెగవలేదు. ఏయ్ సట్టుముక్కుదానా, ఎందుకే సండే స్కూల్కి రాలేదు నువ్వు? మమ్మే రాత్రి 12 దాకా నన్ను పొనుకోనీలేదు, అందుకే నేను ఆలస్యంగా లేచానటుంది. అమ్మకు తగిన నాటకం అమ్మ దగ్గర ఉంది, కూతురుకి తగిన నాటకం కూతురు దగ్గర ఉంది. ఎట్ట ఏలియాలు తయారవ్వాలి మీరు చెప్పండి. అర్థమవుతుందా తల్లులారా, అమ్మలారా? అరే ఎప్పుడన్నా చెప్పిందా, అమ్మ చెప్పిందంటారా ఎప్పుడన్నా చర్చి కాడకు పోయి ఉపచారం చేయరా అని చెప్పిందా? అది ఎప్పుడన్నా ఒకసారి మాత్రం ప్రభువా మా వాడు కూడా ఎలీషా కావాలయ్యా. అవడాడు ఎలీషా అవడు, కాకపోతే పవన్ కళ్యాణ్ అవుతాడు. ఎలీషా అవడు, ఈడు కూడా ఇది గట్రా డైలాగ్ పెట్టి ఎవడో చెప్పాడు చూడు ఈ మధ్య, అట్టంటోడు అవుతాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను తల్లులారా మీకంటే, మీ పిల్లలు దైవజనుని వెంబడించి ఉపచారం చేసేవాళ్ళు అయితే ఎంత బాగుంటుంది, మీరు అలాగో చేయించే తల్లులు అయితే ఎంత బాగుంటుంది. ఆ అమ్మాయి పేరు అరుణ, నేను చెప్పిన అమ్మాయి పేరు అరుణ. ఆ అమ్మాయి చేసిన మంచి పనిని బట్టి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పటికెళ్ళినా, ఈరోజు వెళ్ళినా పిల్లలు మందిరంలో కనపడతారు. మన పిల్లలకు నేర్పాలండి పరిచర్య చేయటం. నేను ఇప్పుడు ఈ మాట అంటున్నా. ఎలీషా వెళ్ళి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకున్నాడని వాక్యంలో చదువుతాం. వాళ్ళ దగ్గర కూడా సెలవు అడిగాడు. ఏమని? అమ్మా నేను ఏలియా వెంబడి సేవకి వెళ్తున్నాను అమ్మ అంటే ఒప్పుకొని ఉంటారా? చెప్పండి, ఒప్పుకొని ఉంటారా? నేను అంటున్నాను, వాళ్ళు ఒప్పుకోకపోయినా అర్థమయ్యేటట్టు చెప్పి, మీ దగ్గర నుంచి నాకేమొద్దు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆ దుప్పట ఎప్పుడు నా మీద పడిందో ఆ రోజు నుండి నేను దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను. దైవజనుడు సెలవు అడిగి వచ్చాను, నేను వెళ్తున్నానని సమాధానంగా ఇంటి నుండి వెళ్ళాడండి. సేవ అంటే అది. దేవుని పిలుపు అంటే ఎట్టుంటుందో తెలుసా? మళ్ళీ వెళ్ళి ఏం పర్లేదులే, ఎవడు సరిగ్గా సందాలు ఇలేదనుకో, దశంభాగాలు ఇలేదనుకో, ఎవడు సరిగ్గా ప్రార్థనకు రాలేదనుకో, మా ఊరు పోత, మాకు ఆడేం ఇల్లు బాగానే ఉంది, నాకు ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా, మాకు ఎన్ని అరకలు ఉండయో తెలుసా, మార్తమ్మా మాకు ఎన్ని ఉండయో తెలుసా, 12. మళ్ళీ వెళ్ళి సేను వ్యవసాయం ప్రారంభిస్తా అనే రకం కాదు. ఏటిని నరికేయాలో నరికేసి, విడిచేయాలో విడిచేసి, అన్నిటిని తెంపుకొని ఇప్పుడు ఒంటరిగా పరుగున ఏలియా దగ్గరికి వెళ్ళి ఉపచారము చేయుచుండెను. చప్పట్లు కొట్టి గట్టిగా. ఎంత మంచి పదవి ఇదండి. ఈయన జీవితంలో మరొక మాట ఎలీషాను గురించిన మరొక మాట. 2వ రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభోచనం చదవండి ఎవరైనా. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశంలోకి ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, గిల్గాలు ప్రాంతానికి వచ్చారు. ఏలియా ఎలీషా గిల్గాలు ప్రాంతానికి వచ్చినప్పుడు, మీరు ఈ అధ్యాయంలో 11వ వచనం చదవచ్చు, 15వ వచనం కూడా చదవచ్చు. నేను చెప్పినప్పుడు ఒకవేళ అనుకూలతుంటే వాటి మీద కూడా మనం దృష్టి పెడదాం. ఏలియా అన్నాడు, బాయ్ ఇప్పుడు మనం గిల్గాలకు వచ్చాం కదా, దేవుడు నన్ను బయలుదేరి బేతేలుకి వెళ్ళమంటున్నాడు. అదేనా కింద ఉన్నది 2వ వచనం. నన్ను బేతేలుకి వెళ్ళమని దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నా ఏలినవాడా, దైవజనుడా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను ఇక్కడ మాత్రం ఉండను, నీతోనే వస్తాను అన్నాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు బేతేలు అన్నాడా, తర్వాత యోర్దాన్ అంటాడా, తర్వాత ఎరుకో అంటాడా, ఇట్లా ఎక్కడికి వెళ్తున్నాను ఉండు అన్నా నేను ఉండను, నేను నీతోనే వస్తా. ఎందుకు? ఆ పైన మొదటి వచనంలో మనకు కనపడుతుంది, ఆయన్ని దేవుడు అంట సుడిగాలి చేత తీసుకెళ్లే రోజులు దగ్గర పడి అంట. ఆ రోజులు దగ్గర పడినప్పుడు ఏలియాను క్షణం కూడా ఎడబాసి ఉండట్లేదు ఎలీషా.
నేను అనుకుంటున్నాను, గురువు గారు శిష్యుడిని అంటున్నాడు, ఒరే నన్ను వదిలిపెట్టరా, నేను యోర్దానికి వెళ్తాను, నన్ను వదిలిపెట్టరా. నేను నిన్ను వదిలిపెట్టను, యెహోవా జీవము తోడు అంటాడు అక్కడ. వదిలిపెట్టను, నేను నిన్ను విడువను. అదేంద్రా, నేను నీతోనే వస్తా. సరిపదా. ఈ 4 ప్రాంతాలకు వెళ్తూ తిరుగుతూ ఉండగా 11వ వచనంలో ఏముంటుందో చూడండి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు. చూసారా ఈ మాట? 11వ వచనంలో, ఈ మొదటి వచనంలో ఏమి రాశాడో దేవుడు, అదే 11వ వచనంలో నెరవేరుతుంది. ఆ ముందు వచ్చిన మనము ఏం చదవాలంటే, వారు వెళ్ళేటప్పుడు 9వ వచనం చూడండి. వారు దాటి వెళ్ళిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏం చెయ్యాలని కోరుకుంటున్నావు చెప్పు అన్నాడు. అయ్యా ఏమి లేదు, నీ మీద ఉన్న ఆ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి, అంతకంటే నాకు ఏమొద్దయ్యా. స్తోత్రం చెప్పండి. నాకు వరాలు వద్దయ్యా, నాకేదో గొప్ప ఏం చేయొద్దయ్యా, నీ మీద ఉంచిన ఆత్మ నాకు 2 పాళ్ళు కావాలి. ఎన్ని పాళ్ళు? ఇందుకా నువ్వు నన్ను వదిలిపెట్టింది? ఎందుకా నేను యోర్దానుకి వెళ్తున్నానంటే, గిల్గాలుకి వెళ్తున్నానంటే, బేతేలుకి వెళ్తున్నానంటే, ఎరుకోకి వెళ్తున్నానంటే నన్ను నువ్వు వెడబాయకుండా ఉంది ఎందుకా? అందుకేనయ్యా, అందుకోసమే నేను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నా. నాకు నీ నుండి నాకేమొద్దు, పొలం వద్దు నాకు, ఎందుకంటే నేను పొలం వదిలిపెట్టి వచ్చా. ఆస్తి పాస్తులు ఎండి బంగారం నాకు వద్దు. నాకు కావలసింది ఏంటో తెలుసా? నీ మీద ఏ ఆత్మ పనిచేస్తుందో దానిలో 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయి. ఇప్పుడు మీరు చెప్పండి, మూడవదిగా ఏలియాను వెంబడిస్తున్న ఎలీషా ఏం కోరుకున్నాడు చెప్పండి? ఏం ఆత్మ? నీలో పనిచేస్తున్న ఆత్మ నాలో 2 పాళ్ళు కావాలి. ఈ రోజున ఇట్లా ఆశపడేవాళ్ళు ఉండారా? ఇట్లా ఆశ కలిగిన వాళ్ళు ఉండారా? చెప్పరేంది? దైవజనుడా, నేను కూడా నీలాగా బ్రతకాలి, నీ మీద ఉన్న ఆత్మ నాలో ఉండాలనుకునే వాళ్ళు లేరు. గుంపులుగా వస్తారు ప్రార్థన చేయించుకోవటానికి. ఏడే కాదు, యాడైనా అదే బాధ. ఏందమ్మా? చెవి నొప్పి పాస్టర్ గారు, సేవ అనేసి ఒక గవర్నమెంట్ ఆసుపత్రి పెట్టుకుంటూ పోయింది అనిపిస్తుందిరా, సూదులు వేసుకుంటూ బతుకొచ్చావు. ఏంది? అదేనయ్యా, కడుపులో నొప్పయ్యా. నువ్వు ఏది చెప్పిన అన్ని శరీర సంబంధమైనవి చెబుతున్నావు, కానీ ఆత్మ సంబంధమైనది ఒకటి కూడా కోరుకోవట్లేదుగా. ఎప్పుడు కోరుకుంటున్నావు? అసలు ఏది ఏ కోసములోనైనా నాకు ఇది ఆత్మ సంబంధంగా ఈ విధమైన ఆశీర్వాదాలు కావాలని ఏ రోజు కోరుకున్నావు చెప్పు? ఏలియాను కోరుకున్నది ఒకే కోరిక, అది నీ మీద ఉన్న 2 పాళ్ళ ఆత్మ కావాలి. 11వ వచనంలో వారిద్దరూ కూడి నడుస్తూ వెళ్తూ ఉండగా, మాట్లాడుకుంటూ ఉండగా, చదవండి ఏం జరిగిందంట. ఇదిగో అగ్నిరథాలు, అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసి, అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. చప్పట్లు కొట్టు గట్టిగా. ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథము రౌతులు నీవే, నాకు 2 పాళ్ళ ఆత్మ ఇస్తానని చెప్పి ఆత్మ లేకుండా వెళ్ళిపోతే అట్టని ఎలీషా వస్త్రాలు చింపుకొని ఏడుస్తూ రోదన చేస్తున్నాడు. ఏడుస్తూ ఉండగానే అతనికి మళ్ళీ ఏలియా కనపడ్డాడంట. ఆయన మీద ఉన్న దుప్పటి కింద పడిందంట. స్తోత్రం చెప్పు. ఏం పడిందంట? ఆ దుప్పటి తీసుకున్నాడండి. నేను అంటున్నాను, పడింది దుప్పటేమో కానీ 15వ వచనంలో చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పుకున్నారు? ఎరికో పట్టణం దగ్గర కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి, ఏలియా ఆత్మ
ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఎవరి మీద ఎవరి ఆత్మ నిలిచిందంట? ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందిరా. ఆయన కోరుకుంది అదే, నాకు దైవజనుల్లో ఉన్న ఆత్మ 2 పాళ్ళు కావాలి. ఎందుకు 2 పాళ్ళు ఆత్మ కావాలనుకున్నారంటే, ఏలియాను గురించి ఎలీషాకు తెలిసినంత మటుకు ఏలియా ఏది చెబితే అదే జరుగుతుంది. ఈ మొదటి అధ్యాయంలో మీరు కనుక చూస్తే, మీరు కావాలంటే చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఒక రాజుగారు ఇశ్రాయేల్లో దేవుడికి ప్రార్థన చేయకుండా, ఇశ్రాయేలు ప్రవక్తను పిలవకుండా ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే చచ్చిపోదామని పాపం కిటికీలో నుంచి దూకుతాడు పై అంతస్తు మీదకి వెళ్ళి. రాజుగారు యుద్ధం జరగబోతుంది, శత్రువులు వస్తారు, చంపేస్తారు, ఎందుకులే ఈ గోడ మీదకి ఎక్కి కిటికీలో కూడా కింద పడి దూకుదాం, చచ్చిపోదాం అనుకున్నాడు. పడ్డాడు కానీ సావల. నేను ఎంతకు బాగుపడతానా లేదా, రే వెళ్ళి ఎక్రోను దేవత దగ్గర విచారణ చెయ్యండి అన్నాడు. ఆ వెళ్ళేవాడు ఊపుకుంటూ వెళ్తుంటే ఏలియా ఎదురొచ్చి, ఏడకిరా వెళ్తున్నావు? అదేనండి మా రాజుగారు పంపించాడండి. ఏడకి? ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి, మా రాజుగారు బతుకుతాడా చచ్చిపోతాడా, ఈ పడిన వ్యాధి తగ్గిద్దా, రోగం తగ్గిద్దా, చచ్చిపోతానా కనుక్కొని రమ్మన్నాడు అంటే ఎక్రోను దేవత దగ్గరికి పంపిస్తున్నాడు అనగానే, ఎక్రోను దేవత దగ్గరికి కాదు కానీ నేను చెప్పేది బాగాను, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు ఆయన. స్తోత్రం చెప్పండి. లేడు అనుకుంటున్నాడేమో మీ రాజుగారు. ఇశ్రాయేలులో ప్రవక్త కూడా ఉన్నాడు, లేడు అనుకుంటున్నాడా? నువ్వు తిరిగి వెళ్ళి చెప్పు, వాడు ఎక్కిన మంచం దిగడని చెప్పు. ఏందంట? ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఏలియా చెబుతున్నాడు. ఎలీషాకి అర్థమైపోయింది, అమ్మో మా దైవజనుడు ఎవడన్నా మంచం ఎక్కితే దిగడంటే దిగడు, ఏడు దిగుతాడంటే దిగుతాడంతే. హల్లెలూయా. అంత గొప్ప శక్తివంతుడు. నేను ఎవరికి పాద పరిచర్య చేస్తున్నానో తెలుసా? ఎవరి దగ్గర ఉపచారం చేస్తున్నానో తెలుసా? ఒక శక్తివంతమైన దైవజనుడి దగ్గరని ఈ ఎలీషా బాగా గమనిస్తున్నాడు. కొంతమంది ప్రార్థనకు వస్తారే కానీ ఆ శక్తి గమనించలేం. అన్న పాడుతున్నాడు, నేను పాడుతున్నాను, ఏందంట ఆయనకి నాకు తేడా. ఆయన ప్రసంగం చేస్తున్నాడు, నేను కూడా చేస్తాను, ఏం పెద్ద విషయమా ఏంది, 4 ముక్కలు చెబుతాం, ఏం తేడాలే. ఒకసారి మా చర్చిలో అమితాబ్ బచ్చన్ అని ఒక ఆయన ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు కదా, ఎర్రగా కూడా ఉంటాడు. నాకు సాధారణంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అలవాటు అంటే అదేదో డబ్బులుండి, ఏదో మన వెనకాల ఏదో కోట్ల రూపాయలుండి, ఆస్తులుండి అతిశయంతో వేసుకునేది కాదు, అది అలవాటుతో చేసే పని. వింటున్నారా? అతిశయంతో చేసే పని కాదు, అలవాటుగా. ఎందుకంటే కొన్నిసార్లు కాళ్ళు నొప్పో ఏళ్ళు నొప్పో ఉంటాయి మనకి. ఎందుకంటే సేవకు వచ్చిన కాడి నుంచి విరామం లేకుండా అటో ఇటో పరిగెత్తాం, చాలా దూర ప్రయాణాలు చేస్తాం. దానిని బట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. కాలు మీద కాలు నాకేందంటే ఈ చేత్తో పట్టుకొని లేపి వేయాల్సిన అవసరం లేదు. కాలు మీద కాలు వేసుకోవాలంటే టక్కనట్టు పడిపోయిద్ది అంతే, అలవాటు కదా. ఆ కుర్రోడు వస్తే పాపం కుర్చీ వేసి కూర్చోబెడితే, నేను అంతకుముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే, అరే నీకే కాలు మీద కాలు వేసుకున్నావు, ఎకరం స్థలం కూడా లేదు, నీకేం ఆస్తి లేదు, మాకు అన్న సముద్రం దగ్గర ఉండదే అమ్మిద్దే అన్నట్టుగా. ఆ వాణిరామ వెనకాల మాదే, పెద్ద స్కూల్ కాడ మాదే, ఇటుది మాది అటుది మాది అనుకున్నాడేమో. కాలు తీస్తున్నాడు కానీ అది పైకి రావట్లా. నాకు కొంచెం చమత్కారంగా మాట్లాడుతూ, ఫస్ట్ నుంచి అలవాటేలే, ఒరే ఎందుకురా బాబు దాన్ని అల్లాడిపెత్తామంటున్నా నేను, అది అని దగ్గరకు రావట్లా. మీ వాడి సంగతే రాట్లా అది. అరే దాన్ని వదులు అంటే వదలట్లా, అది వదలగా టప్పున కింద పడుతుంది. నేను అతిశయం కోసం చెబుతున్నా. కొన్ని అలవాట్లు ఉంటాయి. ఎవరినో చూసి మనం రెచ్చిపోకూడదు. రెచ్చిపోతే కాళ్ళు బెనుకుతాయి, మీ ఇష్టం. అర్థమైందా? ఇప్పుడు నేను మోకాళ్ళ మీదే ఉంటావు నువ్వు. నాకు అలవాటు అయింది,
కొన్ని సంవత్సరాలుగా ఆ పని చేస్తున్నాను నేను. ఎంతసేపు చేతులు ఎత్తగలను టైం పెట్టుకుంటా. నువ్వు చేతులు ఎత్తో కళ్ళు మూసేలకు మళ్ళీ దించేస్తావు. నాతో పోటీ పడితే అట్లా. దైవజనుణ్ణి నీతో ఉన్న ఆస్తిని బట్టో, నీ కులాన్ని బట్టో, లేకపోతే నీకున్న వాదాన్ని బట్టో పోటీ పడకూడదు. పోటీ పడితే చాలా నష్టపోతావు. ఈ దైవజనుడు దేవుని పిలుపుని అందుకొని ఏలియా ఎలాగూ చెప్పాడో, క్షమించండి, ఎలీషా ఎలాగూ చెప్పాడో మా తల్లిదండ్రులకు కూడా నేను అదే చెప్పొచ్చాను. సేవకు వచ్చే ముందు చెప్పిన మాట అదేనండి. కనీసం ఒక 50 లక్షల రూపాయలు ఇంటి స్థలం ఉంది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ ఇంకొకసాట 2 స్థలాలు ఉన్నాయి. మాగాడి పొలం ఉంది. మా నాన్నతో చెప్పాను, నాన్న నాకు ఆస్తులు చిల్లిగా కూడా వద్దు, నాకు రూపాయి కూడా వద్దు. ఆడపిల్లలు ఉండారుగా, వాళ్ళకి మంచిగా పెళ్ళిళ్ళు చేయి, కట్నాలి, మంచి ఉద్యోగస్తులకి, బాగా ఉన్న వాళ్ళకి. నేను దేవుని సేవకి వెళ్తాను, ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఎక్కడికి వెళ్తానో తెలియదు అని మా తల్లిదండ్రులతో అన్ని ఒప్పందాలు చేసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేసా. ఒక రోజున మా నాన్న ఫోన్ చేశాడు, అయ్యా ఆడ స్థలం అమ్మానయ్యా, సంతకం పెట్టాలి. పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఉండదు మీ దగ్గర పెట్టుకొని హాయిగా బతకండి అని నేను చెబితే వాళ్ళు అమ్ముకుంటా, అయ్యా ఇది అమ్మామయ్యా, సంతకం పెట్టాలయ్యా. పెట్టా. నేను ఒకవేళ నీకులాగా పొలాన్నో ఇంటినో ఆశించేవాడిని అయితే నాకు కూడా నీకంటే ఎక్కువే ఉంది మా ఊర్లో, తెలుసో లేదు నీకు. ఏది వద్దు, నా దేవుడు చెప్పాడు, చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోవాలని వచ్చినోడండి నేను. నా ముందు నేనేదో కాలు మీద కాలు వేసుకున్నాను, నువ్వు కూడా ఎత్తే అట్ట. ఎట్టన్నా నేను ఒకసారి, ఎందుకో నా ఎదురు కూర్చున్నాయని ఎట్ట అంటున్నాడు. ఒరే ఏం జబ్బురా ఇది, నా మీద ఉండే ఆత్మ ఏముంది? ఏలియా మీద ఉండే ఆత్మ 2 పాళ్ళు కావాలనుకుంది, మీసాలు తిప్పడానికి ఎదర సన్నాసి. ఏలియా చెప్పింది ఎలాగో జరుగుతుందో ఎలీషా కూడా చెప్పింది జరిగేటట్లుగా బ్రతకాలని కోరుకున్నాడు. ఆ 1వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో అది జరిగింది. ఇంకో మాట ఏనండి, ఈ వచ్చినోడు వెళ్ళి, అరే ఏందిరా తిరిగి వచ్చావు, ఇంతకు ఎక్కువ దేవత దగ్గరికి వెళ్ళావా? వెళ్ళలేదండి. ఎందుకో ఆ మధ్యలో ఎవరు ఒక ఆయన ఎదురొచ్చి, నువ్వు వెళ్ళి రాజుగారితో చెప్పి ఎక్కిన మంచం దగ్గర అన్నాడండి. ఎవరాయనా? దట్టి ఉందా? ఉందండి. దుప్పట వేసుకున్నాడా? వేసుకున్నాడండి. ఖచ్చితంగా ఏలి అయి ఉంటాడు అన్నాడు ఆ రాజుగారు. అప్పుడు ఏం చేయమంటారు? అధిపతిట్రా, నీతో పాటు 50 మంది ఉంటారు కదా సైనికులు, వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ ఏలియా ఎక్కడ ఉండరు పట్టుకొని రండి, ఈడ్చుకురండి, రథానికి కట్టేసి లాక్కురండి, వాడి సంగతి తేలుతానన్నాడు. ఎవరు తేల్చేది? మంచంలో ఉండవాడు. మీరు ఆ అధ్యాయంలో 1వ అధ్యాయం అంతా చదువుకోండి. ఆ 50 మందికి అధిపతి ఏలియా ఉండ పర్వతం దగ్గరికి వచ్చి, ఓ దైవజనుడా దిగిరా అంటాడు. ఎందుకు? మా రాజు రమ్మన్నాడు, మర్యాదకు వస్తావా లేకపోతే నన్ను రమ్మంటావా? రేయ్ నువ్వేం రావని అవసరం లేదురా, నేనే దైవజనుడిని అయితే నిన్ను నీతో పాటు ఉండే 50 మందిని ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహించునుగాక అన్నాడు. ఏమైందో చెప్పండి. చెప్పమంటే అల్లులు చెబుతావేంది చిన్నోడా? ఏను 50 మంది అక్కడికక్కడ కాలిపోయారంటండి. మంచం మీద ఉండడు. 50 మంది కాలిపోతే అధిపతి పరుగుని వెళ్ళాడు. మంచంలో ఉండవు రాజుగారి దగ్గరికి. అయ్యా నువ్వు వెళ్ళావు, ఆయన పట్టుకురమ్మన్నావు, కొండ దిగలేదు, ఏమి దిగలేదు, కానీ ఆకాశం నుంచి అగ్గిని దింపాడండి. అందరు కాలిపోయారు. సరే 50 మంది దగ్గరికి సరిపోయిద్దేమో అగ్గిని, ఇట్రా ఇంకొక 50 మందిని తీసుకెళ్ళాం. ఏం చేయమంటావు? పట్టుకురండి ఎలియాని. మళ్ళీ 50 మంది వెళ్ళారు. వాళ్ళతో కూడా సేమ్ డైలాగు. చెప్పండి ఏమయ్యారు? కాలిపోయారు. వాడు మళ్ళీ పరిగెత్తుకుంటుంది. అయ్యా 50 మంది కూడా పోయారు. ఇప్పుడు 3వ వాడిని పంపితే వాడెళ్ళి దైవజనుడికి సాగిలపడి, అయ్యా ఆ ముందు కాల్ చేసే 50 మందిని
తర్వాత కాల్చే 50 మందిని అట్ట చేయకుండా అయ్యా దయ ఉంచి ఒకసారి రాజుగారు రమ్మంటున్నాడు రండి అయ్యా అంటే ఓకే ఇప్పుడు వస్తానని కొండ దిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ డైలాగ్ ఆడి చెప్పాడు. ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకున్నావా, ప్రవక్త లేడనుకున్నావా, దేవుడు అద్భుతాలు చేయడనుకున్నావా, ఎక్కిన మంచం దిగో సావా. యేసు రక్త విజయం అయిపోయాడు ఆ రోజే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే 2 పాళ్ళు ఆత్మ కావాలని ఈయన దగ్గర నుంచి ఎందుకు కోరుకున్నాడు తెలుసా? ఆ ముందు రోజుల్లో ఏ పేద విధవరాలు ఈయన్ని ఇంట చేర్చుకుందో, కరువు రోజుల్లో రొట్టె పెట్టి పోషించిందో, ఆ పేద విధవరాలు కొడుకు చనిపోతే ఏలియా అతను బతికించలేదా? చెప్పాలి. ఏలియా చెబితే చచ్చిపోయినాడు బతుకుతున్నాడు, బాగుండాడేమో చచ్చిపోతాడు. అమ్మో ఈయన గొప్ప దైవజనుడు. ఏ దైవజనుడి దగ్గర ఉండే ఆత్మ చెప్పండి, నాకు 2 పాళ్ళు కావాలి. కోరుకుంటే దేవుడు ఇచ్చాడా ఇయ్యలేదా? మీరు కూడా కోరుకోవాలండి. మనకి ఎట్లాంటి కోరికలు ఉండవు. నేను చెప్పానుగా, ప్రార్థన అయిపోగానే ఎవరో ఒకడు తొత్తరోడు ఉంటాడు. ముందు చెప్పాను కాబట్టి అడగరలే. అన్న బులుగు సక్క ఆడుకున్నావు చెప్పన్న, నేను కూడా తెచ్చుకోవాలంట. నేను వేసుకున్న సొక్క వేసుకుంటే ఏమొచ్చింది రా బాబు? ఏమి రాదు. నేను కొనుక్కున్న చెప్పులు కొనుక్కుని నీకేమి రాదు, నాకులాగా రెడీ అయితే నీకేమి రాదు. నేను అంటున్నాను, నన్ను ఏ దేవుడు పిలిచి తన ఆత్మనిచ్చాడో నాలో రగులుతున్న దేవుని ఆత్మ 2 పాళ్ళు కావాలని కోరుకుంటే అది నిన్ను బాగు చేసిద్ది, బలపరిచి దీవించిద్ది. అది కోరుకోవాలి. నేను అదే కోరుకున్నాను నా దైవజనుడి దగ్గర నుంచి, మా ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి అదే కోరుకున్నాను. నాకు తెలిసి ఆయనతో నాకున్న అనుబంధాల్లో, ఇన్ని సంవత్సరాల బంధములో దైవజనుడితో కారులో ప్రయాణం చేసేటప్పుడు నా పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. యేసుదాసు రా నువ్వు రా అంటాడు. ఎందుకంటే ఉండ పిల్లలందరిలో, ట్రైనింగ్లో ఉన్న పిల్లలందరిలో నేనే కొద్ది పెద్దోడిని. అప్పటికి పెళ్ళి 2 పిల్లలు పుట్టారు కనుక, అటు తర్వాత 4 పుట్టారు అనుకుంటున్నారేమో. అప్పుడే ట్రైనింగ్కి వచ్చాం కనుక ఈ పిల్లలు చిన్నప్పుడే నన్ను వెంట పెట్టుకొని ఆయన కూర్చోబెట్టుకొని వెళితే తప్ప ఆయన ముందు ఎప్పుడు కుర్చీలో కూర్చున్నవాడిని కాదు. చేతులు కట్టుకొని నిలబడేవాడిని, లేకపోతే ఆయన పాదాల దగ్గర కూర్చునేవాడిని. ఎందుకో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చోవటమే నాకు గొప్ప ధాన్యత. కుర్చీలు వేస్తాడు వరుసన. మాకు మా పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి గారు బాపట్ల మా చర్చికు నెలకు 2 పర్యాయాలు లేక 1 పర్యాయం వస్తాడు. ఎందుకంటే అప్పటికి దరిదాపులకు 90 చర్చీలు ఉన్నాయి, 90 మందిరాలు ఉన్నాయి. ఆయన కొన్నిసార్లు ఆదివారం బాపట్ల వచ్చేవాడు కాదు, ఒంగోలు ఉండిపోయేవాడు. అందుకని ఆ దైవజనుడు వచ్చిన రోజు మమ్మల్ని అందరినీ, పరిచారకులందరినీ సమకూర్చి, ఏంటి నీకు దేవనూతల సేవ అప్పగించాను, ఏం చేసావు? ఇదిగో పలానా రామనగర్ వెళ్తున్నావా, సేవ బాగా జరుగుతుందా, ప్రార్థన పెడితే ఎట్లా, మీరు ప్రార్థన చేస్తున్నారా, ఉపవాసం ఉంటున్నారా, ప్రార్థన చేసుకొని సిద్ధపడి వెళ్తున్నారా, అక్కడ ఏం బోధిస్తున్నారు అంటూ మా అందరితో కొద్దిగా డిస్కషన్ చేసి అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకో తెలుసా? మనందరం కలిసి ఉండాలంటే మనకు ఏక మనసు కావాలి. ఏక మనసు కావాలంటే ప్రార్థన చేయాలని ఆ దైవజనుడు అందరితో ప్రార్థన చేయించి ఆ సాయంత్రం ఏదైనా కూడికి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ దైవజనుడు అనేవాడు, బాయ్ కూర్చోండి అనేవాడు. పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ టక కూర్చుంటే మేము అక్కడ ఇసుక ఉండేది, మా చర్చి ముందు ఇసుక, ఖాళీ స్థలం. మంచి బట్టలు వేసుకొని ఉన్న ఆ ఇసుకలో సతికిలు పడేవాళ్ళం మోకాళ్ళ మీద, లేదనుకో చేతులు కట్టుకున్నట్టు నిలబడేవాళ్ళం. కారణం ఏంటంటే రవణక్క, ఆ గొప్ప దైవజనుడితో ఉండటమే గొప్ప భాగ్యం, ధన్యత. దాన్ని కోరుకొని మేము కూడా సేవ చేస్తే ఆ దైవజనుడి దాకా చెయ్యాలనుకొని మీ దాసుని మీద ఉన్న ఆ ఆత్మ, ఆ తీవ్రత నాపై కూడా ఉంచయ్యా. స్తోత్రం చెప్పండి. ఇప్పటికి 80 సంవత్సరాలు దాటిపోయినా ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర ఉండడం. మా అమ్మగారు చెప్పిద్ది, పాస్టమ్మ గారు, ఆత్మీయ తల్లి గారు చెప్పిద్ది, ఆయన్ని నువ్వు లోపలికి వెళ్ళి పండుకో, రెస్ట్ తీసుకు, ఈరోజు ఎక్కడికి వెళ్ళబాకని
బయట గడిపెట్టి కర్ర తీసుకొని కూర్చుంటుందంట. కర్ర ఎందుకో కుక్కలు వస్తాయనే కాదు, ఆ ఒంగోలులో చుట్టుపక్కల ఉన్న పాస్టర్ గారు వాళ్ళందరూ వస్తారు. అయ్యగారిని కలవాలనుకొని వచ్చామంటే అయ్యగారు ఇప్పుడు కలవడం వెళ్ళమంటుందంట, చేతిలో కర్ర ఉంటుంది. వెళ్ళి రేపు రండి, రేపు సాయంత్రం రండి, నేను చెబుతా ఫలానా ఆయన వచ్చి వెళ్ళాడని. ఆయనకి రెస్ట్ కావాలి, ఇప్పుడు 80 సంవత్సరాలు దాటిపోయింది, పండుకో అంటే ఆయన మెల్లిగా ఏమకు తెలియకుండా లోపల రెడీ అయ్యి ఫలానా దగ్గర మీటింగ్కి వెళ్ళాలి, మరి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఏం చేస్తావు తలుపు తీయ అని చెప్పి మెల్లికి వెళ్ళిపోతాడు. ఆ బాపట్లో వచ్చిన రోజు మా అందరితో చెప్పింది, ఆడ ఆగుతున్నాడయ్యా ఈ మనిషి, దేనికి ఆగట్లేదు చెప్పండి. ఈ రోజుల్లో భార్యలు ఏమని చెబుతున్నారు చూడండి. మా అమ్మగారు ఏమో వద్దనే కొందు తిరుగుతున్నాడు సేవ కోసం అంటుంది, ఇటు పక్కన ఉన్న అక్కోళ్ళు అంటారు, ఈ సన్నాసుడు చెప్పిన తాగటం ఆపుతున్నాడా? చెప్పరేంది, ఎన్నిసార్లు చెప్పిన ఆగుతున్నాడా? తాగితే ఆపట్లా, నోట్ల మీద నోట్లు రాసి తెస్తున్నాడు. ఏంది చేతికి ఇంకా అయ్యిందంటే మన నేను ఓటుకేసిందిలే అంటున్నాడు. తాగి తిరిగి ఇలా నష్టపోతుంటే ఆ దైవజనుడు వృద్ధాప్యం వచ్చిన ఇప్పటికి కూడా ప్రతిరోజు ఎక్కడో దగ్గర మీటింగ్లో వాక్యం చెప్పాల్సిందే. సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనండి మా ఆత్మీయ తండ్రి గారు వేదిక మీదకి వచ్చి కూర్చున్నాడంటే ఇక ఆఖరి ప్రార్థన చేసి అందరికీ స్వస్థత ప్రార్థనలు చేసిన తర్వాతనే బయటికి వెళ్తాడు. ఆ ఆత్మ కావాలని కోరుకున్నా, అందుకే ఏడు నుంచి కథలు నేను. మీరేమో కోరుకుంటారు, ఏదేదో సన్నాసి ఆత్మలన్నీ కోరుకుంటారు. అర్రే బయటకు వస్తే ఏది లోపలికి వచ్చిన తర్వాత సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అందరికి గనక మచ్చర్లు వేస్తే నువ్వు ఎన్నిసార్లు బయటికి వెళ్తున్నావంటే నీకు వేస్టేగా, ఆల్ టికెట్ ఇటు కూడా వేస్టే, పాస్ మార్కులు కూడా రావు. అరే తాగటానికి ఒకసారి, పోయటానికి ఒకసారి, ఉమ్మూయటానికి ఒకసారి, ఆ రోడ్డు దాకా వెళ్ళి అటు చూసి వస్తున్నాడు ఒక ఆయన, ఏం కనపడింది రీ కాడ. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉండాల్సిన నీవు. అందుకని ఏలియా ఎలాంటోడో ఎలీషా గమనించి 2 పాళ్ళు ఆత్మను కోరుకున్నాడు. చూడండి, ఎలీషాకు ఒక సాక్ష్యం ఉంది, నేను అది మీతో చదివించాలి. ఎక్కడంటే అది రాజుల 2వ గ్రంథములో 3వ అధ్యాయంలో ఆయనకు ఒక సాక్ష్యం ఉంది. 11వ వచనం చదివితే ఆ సాక్ష్యం మనకు అక్కడ కనపడింది. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనా ఇచ్చట లేడా అని అడిగాడు. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసినోడు ఉన్నాడు. ఎవరంటే అతను? అమ్మ చెప్పండి అమ్మా, ఎవరంటే అతను? ఎవరి గురించి చెబుతున్నాడు? ఎలీషా గురించి. 3 రాజులు యుద్ధానికి బయలుదేరారు. అబ్బాయి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుందాం, దేవుని యొద్ద విచారణ చేయటానికే మనం చేస్తేనే దేవుడు ఎనడో, ఎందుకంటే మనం పాపాత్ములని దేవుడికి బాగా తెలుసు. యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఒకళ్ళు ఉండారా? ఉన్నాడండి. ఎవరు? ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా. అంటే నేను అంటున్నాను, నీళ్లు పోయటం అంటే అంత సమీపముగా ఉన్నాడని. నీళ్లు పోసే పని కూడా చాలా తగ్గించుకొని చేస్తున్నాడు. భోజనాలు జరిగేటప్పుడు నేను అప్పుడప్పుడు వెళ్తా, మన అక్కయ్య వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మూలను నిలబడి ముచ్చట్లు ఆడుతాడు. ఏం చేస్తున్నాడా? ఆడికెళ్ళి నీళ్ళు పోయొచ్చుగా, ఆడికెళ్ళి భోజనం వడ్డించవచ్చుగా. నేను అంటున్నాను, మీలాంటి దొంగ కాదు ఎలీషా. చెప్పండి, ఎలాంటోడు? ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సేవ ఆయన దగ్గర సమీపంగా ఉండి నేర్చుకుంటున్నాడు. మనం నీళ్లు తాగేటప్పుడు కాదు చేయాల్సింది, చెప్పండి, నీళ్లు పోసేటప్పుడు మన విధేయత తెలిసిద్ది. అంత పొలం వదులుకొని, ఆస్తి వదులుకొని, మంచి ఊరు వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, అన్ని రకాల సౌకర్యాలు వదులుకొని ఉపచారం చేయటమే కాదు, ఆయన చేతుల మీద నీళ్లు కూడా పోస్తున్నాడు.
నేను అప్పుడప్పుడు పాస్టమ్మతో చెబుతున్నా. ఏమని చెబుతున్నానో తెలుసా? ఇక్కడ మన దగ్గరికి వచ్చే పిల్లలు ఎలీషా లాంటి వాళ్ళు అయితేనే సేవ చేయించు, పని చేయించు. ఇప్పుడు బాగానే ఉంటారు, రేపు తేడా వచ్చిందనుకో, అమ్మో మాతో అసలు ఆంటీ ఎంత పిండి కల్పించద్దో తెలుసా? ఏందే అంత లావు నుండి రేసం మనీడే ఇలాగే మీతో పిండి కలిపించిందా? అమ్మ మామూలుగా కలుపుతావు నచ్చదమ్మా, బాగా కలపాలమ్మా. ఇంకో పిల్ల అంటది, అసలు మేము చపాతీలుగా ఆంటీకి నచ్చదు. బాగున్నప్పుడు బాగానే ఉంటాయి, ఆంటీ ఆంటీ మేము గడుగుతావా ఆంటీ, మేము దుడుతావా ఆంటీ, మేము చేస్తావా ఆంటీ. తేడా వచ్చిన తర్వాత చెప్పండి, చెప్పరేంది? ఎలీషా అట్లాంటోడు కాదు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసి తేడా వచ్చిన తర్వాత నీకు గతి లేకపోతే నేను నీళ్లు పోసా అనేవాడు కాదు. ఎలీషా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మా నేను ఏదో దుప్పటి పైన వేసాడని సేవకు వస్తే ఏదో బిర్యానీలు పెడతాడు బాగానే చూసుకుంటాడు అనుకుంటే ఈయన రాత్రి పొగులు నన్ను ఎంట పెట్టుకొని నడిపెత్తనే ఉన్నాడమ్మా. ఎవరు దానికి తీసుకెళ్ళాడా? ఎరుకోకు తీసుకెళ్ళాడా? గిలగాలకు తీసుకెళ్ళాడా? ఎన్ని ఊర్లు తిప్పాడమ్మని చెప్పట్లా. నేను అంటున్నాను, ఏలియాకు చేతుల మీద నీళ్లు ఇష్టంతోనే పోసాడు కానీ కష్టంతో పోయిలా. ఇష్టంతో చేసే కాపురం ఎట్టుంటుంది, కష్టంతో చేసేది ఎట్టుంటుంది మీకు తెలుసు. ఎట్టుంటుంది కదా? అందుకని ఈయనలో 4వ కోణం ఏంటో తెలుసా? చెప్పండి. ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు. ఇప్పుడు 5వ మాట చెబుతా, ఇంక నేను దాని గురించి రిఫరెన్స్ ఏం చదివించను. ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు, లేకపోతే అగ్ని రథాల్లో ఆ అగ్ని గుర్రాలతో ఆయన మేఘం మీదకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2 పాళ్ళ ఆత్మను పొందుకున్న ఈయన ఎరుకోకి వెళ్ళి అక్కడ నీళ్లు బాగు చేశాడు. యోర్దానుకు వచ్చాడు, ఆడ శిష్యులు కలుసుకున్నాడు. లేకపోతే ఆ యోర్దాను నది పారుతూ ఉండగా ఏలియా దుప్పటి తీసుకొని లాగి కొట్టగా ఆ నీళ్లు విడిపోతే ఆరిన నేలను దాటి వెళ్ళిపోయాడు. కుష్ఠరోగి వచ్చాడు, స్వస్థపరిచాడు. మాటతోనే నయమాను ఆ యోర్దాన్లో మునుగు సాలు. శత్రువులు వచ్చారు, ప్రార్థన చేస్తే బాగుండే వాళ్ళకి ఏమో కళ్ళు మూసుకుపోయి, దాసుడేమో కళ్ళు తెరవబడాలంటే తెరవబడుతున్నాయి. నేను అంటున్నాను, ఏలియా చేసిన దానికంటే ఎక్కువైన అద్భుత కార్యాలే చేశాడు. అట్లని ఏలియాను మనం తక్కువ చేయకూడదు. ఏలియాను దేవుడు ఏ పని కొరకు పిలిచి వాడుకున్నాడో ఆ పనులన్నీ చేసి సంపూర్ణంగా వెళ్ళిపోయాడు. ఆయన మిగిల్చిన పరిచర్య ఎలీషా చేయటానికి పూనుకున్నాడు. ఎలీషా ఒక 4 రాజుల కాలంలో ప్రవచనాలు చెప్పాడు. ఎలీషా 4 రాజుల కాలంలో అనేకమైన అద్భుతాలు చేశాడు. ఒక విచిత్రం ఏంటి తెలుసా? ఎలీషా చచ్చిపోయిన తర్వాత కూడా అద్భుతం జరిగింది. ఆ మాట మీకు రాజుల 2వ గ్రంథంలో ఆ మాట మనం చదివి రండి, మనం ముందుకెళ్దాము. అతడు చనిపోయిన తర్వాత కూడా ఒక బలమైన అద్భుతాన్ని మనము చదువుతాము. అది ఎక్కడంటే రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత రోగపీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి చూచి కన్నీరు విడిచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రాజులను ఆ రథములు రౌతులు నీవే అని చెప్పి ఏడ్చెను. ఆ కింద వచ్చిన 20వ వచనం చదవండి. తరువాత ఎలీషా మృతి నొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం తడిచిన తర్వాత మోయాబీలు సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దించిన ఆ శవము ఎలీషా శల్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పు. బతికున్నప్పుడు అద్భుతాలు చేశాడు, చచ్చిపోయినా కూడా శవం కూడా అద్భుతాలు చేసింది. అంటే నేను అంటున్నాను,
ఇప్పుడు నేను చెబుతాను, ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఏంటంటే, రోషం కలిగిన ప్రవక్త అయిన ఏలియాకు నమ్మకమైన శిష్యుడు ఎలీషా. రోషం కలిగిన దేవుని సేవకుడైన ఏలియాకు నమ్మకమైన శిష్యుడు ఎలీషా. బాగుందా బాగలేదా? ఏలియా ఎవరు? రోషం కలిగినోడు. ఆ రోషం కలిగిన దేవుని సేవకుడైన ఏలియా దగ్గర నమ్మకమైన శిష్యుడుగా ఉన్నాడు. రెండవది, పిలిచిన జీవము కలిగిన దేవునికి మరణం వరకు నమ్మకమైన ప్రవక్తగా పనిచేశాడు. పెద్దోళ్ళు అంటారు చూడండి, ఏనుగు చచ్చిన 1000 కేజీలే, బతికిన 1000 కేజీలే. ఏలియా చనిపోయాడో, ఏలియా కంటే దేవుడు గొప్ప ప్రవక్తను ఏర్పరచుకున్నాడు. ఈయన చనిపోయి కూడా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. చెప్పదలిసిన ఒక మాట ఏంటో తెలుసా? ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, ఏలియా చనిపోయిన తర్వాత ఎలీషాలు లేవనెత్తబడినట్లుగా ఆ దైవజనుడి మీద ఉండే ఆత్మ నా మీద కుమ్మరించయ్యా, శక్తిని అయ్యా, బలము అయ్యా, అలాగూ నేను ప్రార్థన చేయాలి, అలాగూ ప్రయాసపడాలని రోజు ప్రార్థించి ఆ ఆత్మశక్తిని పొందుకునే వాళ్ళు నిశ్చయముగా లేపబడుదురుగాక. అప్పుడు ఏమైందంటే, ఈ సేవ ఇంతటి తాగదు, ఈ పరిచర్యలు ఇంతటి తాగు, మన ప్రాంతంలో దేవుని కార్యాలు ఎంతటి తాగు. నీవు తర్వాత నమ్మకమైన శిష్యుడుగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతావు. ఎప్పుడు? ఎడ్లను విడవాలి, ఏలియా సెలవు అడగాలి, దైవజనుడు సెలవు అడిగి ఏటిని నరకాలో, ఏటిని తుంచాలో, ఏటిని విడిచిపెట్టాలో, ఏ పాపాన్ని తీసేసుకోవాలో తీసేసి పరుగునెళ్ళి ఆయనకు ఉపచారం చేస్తే. నేను అంటున్నాను, యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే చర్చికి రావటం కాదు. శిష్యుడిగా బ్రతకడం అంటే ఒక 525 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కొని రోజు సంఖలో పెట్టుకొని రావటం కాదు. వింటున్నారా? చర్చికి రావటం కాదు, బైబిల్ తెచ్చుకోవటం తీసుకెళ్ళటం కాదు. మరి ఎక్కడుంది? ఏటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి, ఏటిని నరికేయాలో నరికేయాలి, ఏ బంధాలు తీసేసుకోవాలో తీసేసుకొని దైవజనుని ఎడబాయకుండా వెంబడించాలి, ఉపచారం చేయాలి, ఆయనతో కలిసి నడవాలి, ఆయనతో కలిసి ఉండాలి. వింటున్నారా? మీకు అర్థమవుతుందా దేవుని మాట? అప్పుడే మనం ఎలీషాలాగా బ్రతకగలుగుతాం. లేకపోతే ఏముంది, కోతి చచ్చిందంట, గోడ అవతల పడేశారంట. ఏముంది, ప్రార్థనకు వచ్చావా? వచ్చావా? అరే ప్రార్థనకి వెళ్తాం, మళ్ళీ ఏం జరిగింది? ఏం జరగల. ఇవాళ ప్రార్థనలో ఉంటావు, రేపు తిరునాళ్ళలో ఉంటాం. అర్థమైందా? ఏడాం యేసు రక్తమే జయం అంటాం, వాడేమో జై బాలయ్య అంటాం. ఎంత తేడా! ఏడాం యేసయ్యా నీకు స్తోత్రం అంటావు, ఆడికి వెళ్ళిన తర్వాత ఏదైనా చెబుతావు. తుంచాల్సినవి తుంచాలి, ఏం విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి, వాటిని కత్తిరియాలో కత్తిరిచ్చేయాలి, వాటిని వదులుకొని. యేసయ్య తన శిష్యుల్ని పిలిచిన వెంటనే వలలు విడిచిపెట్టేశారు, సముద్రాన్ని విడిచిపెట్టేశారు, పడవలు విడిచిపెట్టేశారు. నేను అంటున్నాను, నువ్వు కూడా విడిచిపెట్టాల్సిన రహస్య పాపాలు చాలా ఉన్నాయి. విడిచిపెట్టాల్సిన రహస్య పాపాలు చాలా ఉన్నాయి. పైకి ఒకవేళ భక్తిగా ఉన్నా అంతరంగం నిన్ను ఏ రకమైన పాపానికి ఈడ్చుకొని వెళ్తుందో వాటన్నిటిని ఎరిగిన దేవుడి దగ్గర వాటిని ఒప్పుకొని, ప్రభువా ఈ బంధాలన్నీ తెంపేసుకుంటా. రోజు ప్రభు చెప్పాడు, ఇదిగో నీకున్న పాత స్నేహితులందరిని వదిలిపెట్టేయమన్నాడు. వదిలేశా. 3 నెలలు వాళ్ళకంట కనపడలా. 3 నెలలు బాగా ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండి సిద్ధపడుతున్నాను. ఒకానొక రోజున ఒక స్నేహితుడు కనపడి, రేయ్ ఏంటి ఈ మధ్య కనపడతలేదు, ఎక్కడికెళ్ళావు అన్నాడు. అబ్బాయి నేను ప్రభువుని నమ్ముకున్నాను కదరా, బాప్తీసం కూడా తీసుకున్నాను, అందుకే ఇక నుంచి అల్లర సంబంధమైన ఆటపాటలకు నేను రాను అన్నా. అంతకుముందు క్రికెట్లు ఆడటం, కర్ర బిళ్ళలు ఆడటం, అచ్చుబొమ్మలు ఆడటం, రకరకాల లోక సంబంధమైనవి చేశాను కదా, ఇవన్నీ దేవుడు చెయ్యొద్దన్నాడు. మీరు నమ్మండి, ఇప్పుడు నేను కనపడితే, ఇప్పుడు నేను వాళ్ళకి ఎదురు పడితే, అయ్యగారు వందనాలు అయ్యగారు, ఎవరాళ్ళు? నా స్నేహితులు, అరే ఒరే అని పిలుచుకున్న వాళ్ళం.
అలాంటి కలిసి తాగి కలిసి పాప సంబంధమైన చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళ స్నేహానికి దూరం అవటం వల్ల మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయొచ్చుగా, ఊర్లు తిరుగుతున్నావు కానీ రోజు వాడితో కలిసి బార్ షాప్ దగ్గరికి వెళ్ళి, అరే నేను యేసయ్యని నమ్ముకున్నానరా, తాగనరా, అందుకని నేను థమ్సప్ తాగుతా, లేకపోతే నేను సోడా తాగుతా, నువ్వేమో అది తాగు, నేనేమో ముక్కు మూసుకుంటా అన్నాం అనుకో, వాడికి ఆ విలువ తెలిసిద్దా? కత్తిరియాలి, కొన్ని బంధాలు తెంపుకోవాలి, కొన్ని పాపాలు వదులుకోవాలి. ఆడ వదులుకోకుండా ఈడ యేసయ్య శిష్యుడిగా మనం బ్రతకటం కష్టం. రోషం కలిగిన ఏలియా దగ్గర నువ్వు ఉండాలంటే గెహాజీకి చేత కాదు. ఎందుకు? గెహాజీ రథం వెంట పరిగెత్తుతాడు, వెండి బంగారాలు ఆశిస్తాడు. గెహాజీకి ఏదన్నా మంచిది అంటే ఇక దాని వెంట వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈరోజు ఆదివారం కొంతమంది కనపడతలేదు చూడండి. ఏంటి? అరే పొలం దగ్గర పిట్ట కావులు ఉండాలంట. ఏ కావులే? పిట్ట కావాలి, విత్తనాలు తింటాయి అంట పిట్టలు వచ్చి. మరి ఈ కావులు ఎవరు ఉంటారు? దేవుడిని ఎవరు ఆరాధన చేస్తారు? నీకేదన్నా కొంచెం లాభం వచ్చేది ఉంటే ఆదివారం ఫంక్షన్ తగిలితే వెళ్ళిపోతావు. నేను అంటున్నాను వాటికి వెళ్ళొద్దు అంటలా, కానీ ఏది ప్రాముఖ్యమైందో దానికి పెద్దపీట వేసి తాత్కాలికమైన దాన్ని వదులుకోవాలి. వాక్యం నీకు అర్థమైతే లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభు మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక.